తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య అన్నారు. దీక్షతో కేసీఆర్ నింపిన స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇక హామీల అమలుపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని పొన్నాల సవాల్ విసిరారు. సంవత్సర కాలంలోని రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు సర్వనాశనం చేశారంటున్న మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్యతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తంగా దీక్షా దివస్ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పొన్నా లక్ష్మి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఏం సార్, ఎలా నిర్వహిస్తున్నారు? కేసీఆర్ గారి పరిపాలనా విధానం, తెలంగాణ పట్ల ఉన్న అంకిత భావం, తెలంగాణని దృష్టిలో పెట్టుకుని అందులో ఈ రోజు దీక్షా దివస్ దేశంలోని రాజకీయ పార్టీలను ఒప్పించడం, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, చివరిగా తన నిరాహార దీక్షతో తెలంగాణ సాధించడం ఒక చారిత్రాత్మకం. 54,280 కోట్ల రూపాయలు కొత్తగా ఖర్చు పెట్టినట్టు, సంవత్సరం తర్వాత పండుగ చేసుకుంటున్నట్టు సమావేశాలు ఏర్పాటు చేసి ఓహో రైతులకు మేము ఉన్నావా, ఏం చేసినవా నువ్వు 54,000 కోట్లలో ఏం చెప్తున్నావు తెలుసా? ఉచిత విద్యుత్తు 10,440. ఉచిత విద్యుత్ వీళ్ళు వచ్చిన కొత్తగా మొదలు పెట్టిందా? అంతకుముందు ఏలే ఆ ఉచిత విద్యుత్ ఇస్తేనే 18-19 లక్షల నుంచి 29 లక్షల పంపు సెట్లు అయింది. వాస్తవం కదా? లేకపోతే మీరు వచ్చిన తర్వాత ఈ ఏడాది లోపలనే 10 లక్షల పంపు సెట్లు పెరిగినాయా? కాదు కదా. మరి ఆ 10,000 ఇచ్చినట్టు మీరు గొప్ప చెప్తున్నారు, గతంలో ఇవ్వలేదా? ఏదో బీమా అని, తర్వాత ఇదని చిన్న చిన్నవి కొనుగోళ్లకు దాదాపు 1,500 కోట్లు ఖర్చు పెట్టింది. అరే కొనుగోలుకు నువ్వు ఖర్చు పెట్టలేదయ్యా. రైస్ మిల్లర్లు పెట్టుబడి పెడుతున్నారు, తీసుకుంటారు, మళ్ళీ రైతులకు ఇస్తారు. నువ్వు స్వయంగా ఇస్తున్నావా? నీ దగ్గర నుంచి ఇస్తున్నావా? కాదు కదా. కొన్నోళ్ళు కొంటే నువ్వు కొన్నా అని నువ్వు 15,000 కోట్లు నీ జేబుల నుంచి ఇచ్చినావా? అందాలా. అదే కాదు, ఇంకేమంటాడు, ఇది మన రుణమాఫీ గతంలో చేయలేదా? కానీ నువ్వు చెప్పినట్టు చేస్తున్నావా? ఎంత మొదలు 45,000 కోట్లని, 43,000 కోట్లని క్యాబినెట్లో అని, తర్వాత 34 కోట్లు ఇస్తామని, ఇప్పటివరకు ఇచ్చింది 17,000 కదా. గతంలో కూడా 17-20,000 కోట్లు ఇచ్చింది వాస్తవం కదా. నువ్వు అంతకంటే ఏమి ఇచ్చినావో చెప్పు. అది లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో పెద్దగా 54,000 కోట్లని సంబరాలు చేస్తున్నట్టు సిగ్గుచేటు. యాసంగి నీకు రైతు పెట్టుబడికి లేదు కదా. ఓకే, రుణమాఫీ అయిందని చెప్తున్నావు. నీ రుణమాఫీ వల్ల రైతులకు ఈ యాసంగిలో కానీ, అంటే ఖరీఫ్లో కానీ బ్యాంకు రుణాలు వచ్చినాయా? ఎందుకు? అకౌంట్స్ క్లియర్ కాలేదు కాబట్టి. కానీ అదే రైతు బంధు ఇచ్చినట్టయితే ఆ బ్యాంకులకు సంబంధం లేకుండా ఆ సమయానికి పెట్టుబడికి అక్కడికి వచ్చేది కదా. మరి ఈ ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలా? నువ్వు చెప్పిందని నమ్మాలా? ఇది మోసం, దగా, అంతే, ఇంకోట్లేదు. ఇంకో వ్యాఖ్య కూడా చేస్తున్నారు సార్. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి ఒక్క ఏడాది కాలం పూర్తి కాకుండానే చేసి చూపించాము. ఓహో, 10 సంవత్సరాలు చేయలేంది ఈ మేధావులు వచ్చి, తెలుగు కళ్ళలు వచ్చి 11 నెలలు చేసినామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ముఖ్యమంత్రిగా లేకుంటే మంత్రిగా ఉండి మాట్లాడితే అన్ని మీడియాలు కవర్ చేయాలి కదా. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది స్టేట్. 10 సంవత్సరాల్లో కంటే ఎక్కువ చేసినామని చెప్తున్నారు. ఎవరు నమ్మాలి? తెలివి లేనోడు, గుడ్డోడు, చెవులు లేనోడు నమ్ముతారేమో. వాళ్ళు ప్రజలు చెవులు లేనోళ్ళు, గుడ్డోళ్ళు, బుర్ర లేనోళ్ళు అనుకున్నంత దౌర్భాగ్యపు నాయకులు ఉన్నారు. ఏం చేస్తాం మరి? చెప్పినవి చేస్తున్నారా? 5-6 గ్యారెంటీలు, 420-421 ఇవి. దాంట్లో ఎన్ని చేయగలిగారు? కొత్తగా ఏం చేయగలిగారు? గతంలో కార్యక్రమాలు కొనసాగిస్తూనే మీరు చెప్పినవి చేస్తే అప్పుడు మంచిదంట, అంతే కదా. గతంలో వాటికి కోతలు పెట్టినారు, చేస్తలేరు. కొత్తవి చెప్పిన దాంట్లో ఏదో ఒకటో వారో చేసి 10 ఏళ్ళ కంటే ఎక్కువ చేసినామని చెప్పుకుంటూ అయిపోతుంది. ఖచ్చితంగా. అంటే దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు పొన్నా లక్ష్మి. అదేవిధంగా అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది. ఖచ్చితంగా బహిరంగ చర్చకు రావాలి అంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు. ఇది పొన్నా లక్ష్మితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్.